బీవీసీ లాజిస్టిక్స్ కు సంబంధించిన వాహనాల్లో అనుమతులు లేకుండా తరలిస్తున్న సుమారు 5,60,00,000 రూపాయలు విలువైన 8 కేజీల 116 గ్రాముల బంగారం, 46 కేజీల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్తూ పెద్దాపురంలోని ఓ నగల దుకాణం నుండి వెండి వస్తువులు తీసుకుని వెళ్తుండగా వాహనాన్ని పెద్దాపురం పోలీసులు పట్టుకుని ఆర్డీఓ కార్యాలయానికి తరలించారు. ఆ వెహికల్లో ఎటువంటి అనుమతులు లేకుండా వాళ్ళు 8 కేజీల బంగారము, 25 కేజీల పైన సిల్వర్ని రవాణా చేస్తున్నట్టు కనుగొనమైంది. దానికి సంబంధించినటువంటి పత్రాలు వాళ్ళు ఎటువంటి సమర్పించలేకపోయారు. అదేవిధంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా ఆ వెహికల్కి పర్మిషన్ కానీ దానికి సంబంధించినటువంటి అనుమతులు కానీ తీసుకోలేదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి తిరగాలి అంటే వాళ్ళు అనుమతులు తీసుకోవాలి. అటువంటి వాల్యుబుల్ క్యారీ చేసేటప్పుడు అటువంటి ఏమీ తీసుకోకుండా, అనుమతి లేకుండా దాన్ని క్యారీ చేస్తున్నారు. కాబట్టి వాల్యుబుల్ గూడ్స్ అయినటువంటి బంగారం, వెండి చేస్తున్నప్పుడు దాన్ని సీజ్ చేయడం జరిగింది. చేసి దాన్ని జిల్లా ట్రెజరీలో డిపాజిట్ చేసడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా. దాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ప్రూఫ్లు ఒకవేళ ఉంటే జిల్లా కమిటీ ఒకటి ఉంటుంది. జిల్లా కమిటీ ముందుకు వాళ్ళు హాజరై దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని పరిశీలించి అక్కడ జిల్లా రెడ్రెసల్ కమిటీ అనేది, గ్రీవెన్స్ రెడ్రెసల్ కమిటీ అనేది నిర్ణయం తీసుకొని ఒకవేళ అన్నీ సరిపోతే వాళ్ళు అక్కడ రిలీజ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఆ ప్రకారంగా రాత్రి చేసి డిస్ట్రిక్ట్ ట్రెజరీ కాకినాడలో భద్రపరచడం జరిగింది.